హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మహిళలందరికీ. ఇవి మొన్న నర్సరీకి వెళ్ళాను కదా, నేను అక్కడ తీసిందన్నమాట. ఫ్రూట్స్ చూడండి, చిన్న ప్లాంట్స్కే వచ్చేసినాయి. ఇది యాపిల్ బెర్రీ ప్లాంట్ అన్నమాట. ఈ ప్లాంట్ని రేగి చెట్టుకి యాపిల్ చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసిందన్నమాట. అది చాలా టేస్ట్గా ఉంటాయి కాయలు. అయితే నా దగ్గర ఉంది, ఇది పెద్ద ప్లాంట్ ఉన్నదన్నమాట. ఇదిగో మామిడికాయలతోటి ఇక్కడ వీళ్ళ దగ్గర ప్లాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, మామిడికాయ చెట్లు ఇవి. నేను ఆ వీడియోలోని చాలా బాగున్నాయని ఎక్కువసార్లు చెప్పానండి. ఎందుకంటే ప్లాంట్స్ అంత హెల్తీగా ఉన్నాయి. నేనంటే కడియం వెళ్ళి తీసుకుంటాను కదా, అందుకని నాకు దగ్గరలో ఉండేసరికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. వీళ్ళు రోజు ప్లాంట్స్కి ఏమి ఇస్తారో అవి ప్యాకెట్స్ అమ్ముతారు అట, వీళ్ళ దగ్గర ఉంటాయి అవి. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ పువ్వులన్నీ గులాబీ పువ్వులన్నీ ఎన్ని కలర్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర. బ్లూ పర్పుల్ కలర్ మిక్స్ అయి ఉన్నదండి ఒకటి, చాలా బాగుంది వీళ్ళ దగ్గర అనేది. చూపిస్తాను మీకు, ఇందులోనే చూడండి. అలానే లేడీస్ మన ఆడవాళ్ళందరూ ఈ పువ్వులతోటి పోలుస్తారు కదా చాలామంది. ఈ పువ్వులకు ఉండే అందం ఎవరిదే వాళ్ళకి ఉంటుంది, లేడీస్కి. ఈ పువ్వులు అనుకుంటాయి అంటారా, పక్కది అందంగా ఉన్నది నేను అందంగా లేను అని ఏమన్నా అనుకుంటాయి అంటారా? లేదు కదా, మనం కూడా అలా అనుకోకూడదు అన్నమాట. ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టిన తర్వాత కూతురి కింద ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత భార్య కింద వెళ్తుంది, తర్వాత మళ్ళీ తన తల్లి అవుతుంది పిల్లలకి. ఎన్ని పోషిస్తుందండి ఒక లేడీ. అలాగా ఈ మొక్క కూడా అంతే, మనం నాటుతాము, తర్వాత అది మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి తెచ్చి మనం నాటుతాం కదా, మళ్ళీ దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ మనం తెచ్చుకుంటాము, దాన్ని నాటుతాము, మళ్ళీ అది తట్టుకొని చిగురిస్తుంది, మళ్ళీ మొగ్గలు వస్తుంది, తర్వాత ఫ్లవర్స్ వస్తాయి. అలానే మన జీవితం కూడా ఇలానే ఉంటుంది. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి ప్లాంట్ని చూసేటప్పుడు నాకు అలానే అనిపిస్తుంది అన్నమాట. ఇగోండి కుండీలు, కుండీలు చిన్నవి పెద్దవి సైజులు చూసారు కదా. ఇది తేనె మందారం అన్నమాట. ఇప్పుడు మిర్చి మందారం అంటున్నారు, ఇందులో పింక్ కూడా ఉన్నది, వీళ్ళ దగ్గర లేదు పింకు. తేనె వస్తుంది అందులోంచి. గంట మందారము ఇదైతే 230 చెప్పాడు. ఇది పెద్దది కుండీలో ఉన్నది. ప్లాంట్ కూడా చాలా హైట్ ఉన్నది, బాగుంది ప్లాంట్, పెద్ద సైజు అన్నమాట. ఇది రేర్ కలర్ కదా, అందుకనే కాస్ట్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు అందరూ ఆ ప్లాంట్నే తీసుకుంటున్నారు చాలామంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇది వాడపాలెంలోని టెంపుల్ ఉంటుంది కదా, అక్కడే ఉన్నాయి నర్సరీలు ఇవి. ఈ పూతరేకులు షాప్ మాట ఇవి. మేము అటు సైడ్ వెళ్ళాము, చూపిస్తున్నాను మీకు. ఎవరన్నా తెలియక ఉంటారు కదా చాలామంది. అంతకుముందు సంక్రాంతికి అయితే మీకు ఒక వీడియో పెట్టాను నేను, ఇటు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు అటు సైడ్ తీసాను అంతా వీడియో. ఈసారి ఇటు సైడ్ చూపిస్తున్నాను మీకు. ఇవి లొల్లలాకులు, ఇవి వాటర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మామిడి చెట్లే, ఇక్కడ ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి. ఇక్కడ కాలువలు చాలా ఎక్కువ ఉంటాయి, ఇందులోంచి వాటర్ అటు ఇటు. నాకు ఇటు సైడ్ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో, నాకు నచ్చుతాయి ఈ ఇల్లులు. ఇవన్నీ షాపులు. రోడ్ చూడండి ఎంత బాగుందో. ఇవి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ఇంత పెద్ద పెద్ద చెట్లకి, కొన్ని చెట్లకు వస్తూ ఉంటాయి. ఎల్లో కలర్ కింద ఏదో ఎవరో పోసినట్టు రోడ్ మీద అటు సైడ్ ఇటు సైడు ఎంత అందంగా అనిపిస్తాయో. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తానండి మీకు. నిజంగానే చాలామంది పెడతారు కూడా ఇక్కడ షూటింగ్లు అవి ఎక్కువ తీస్తూ ఉంటారు అన్నమాట. రోడ్ అంతా అటు సైడ్ ఇటు సైడు పెద్ద పెద్ద చెట్లు,
కొన్ని చెట్లని తీసేశారన్నమాట. ఇప్పుడు అన్నీ ఆకులు రాల్చేసుకున్నాయి చూడండి చెట్లు ఇవి. ఫ్లవరింగ్ వస్తుందన్నమాట కొన్ని చెట్లకి. అటు సైడ్ ఏమో కాలం ఉంటుంది, చెట్లు ఉంటాయి. ఇటు సైడ్ ఏమో కొబ్బరి తోటలు చూడండి, అలానే అరటి తోటలు, చింత చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడు. ఈ ప్లేస్ అంతా చాలా చల్లగా ఉంటుంది, వాటర్ కూడా ఉంటాయి కదా అటు సైడు. ఇదంతా నారు పోసారన్నమాట ఇక్కడ. అంత నీట్గా చేశారు చూడండి. ఇవి అరటి తోటలు. ఇవి అరటి తోటల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఇవి అంత కరెక్ట్గా లైన్లు తీసుకుని ఎంత నీట్గా పెట్టారు చూడండి. అవిగోండి గేదెల పాకలు అవి. ఇక్కడ చూడండి కాయలు బూడిద గుమ్మడికాయలు అన్నమాట. ఇదేమో చామంతి తోట, కనకాంబరం తోట, లిల్లీ తోటలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే. ఇది చూడండి ఇక్కడ నారు పోసారు, ఎంత బాగా కనిపిస్తుందో. ముందుది ఇంకా రాలేదు కానీ ఇది బాగా వచ్చింది. ఇగోండి ఇటు సైడ్ అన్ని చెట్లు తీసేశారు, రోడ్డు పెంచారంట. ఆ కాలువకి అలా గోడ కింద కట్టారు చూడండి. ఇక్కడ సంక్రాంతికి స్విమ్మింగ్ పోటీలు అవి జరిగినాయి. ఇటు సైడ్ ఏమో మళ్ళీ పచ్చని పొలాలు, ఎంత గ్రీన్గా ఉందో చూడండి. నాకు ఈ గ్రీనరీ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. వాటర్ చెరువులు ఇవి, మళ్ళీ పొలాలు. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.